నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు జాతీయ స్థాయిలో అందిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని నేటి యువతరం సత్యసాయి బాబా బోధనలు ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. జిల్లా, మండల, గ్రామ స్థాయి పోటీల విజేతలకు అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం సత్యసాయి సేవా కేంద్రంలో బహుమతి ప్రదానోత్సవం జరిగింది. విజేతలకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు అడబాల కొండబాబు చేతుల మీదుగా మెమోంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో నందం సత్యనారాయణ, గుర్తుల పట్టాభిరామరావు, చిన్నకేవి పడాల బొల్లి కొండారెడ్డి, వెలగల శ్రీనివాసరెడ్డి, కోట వెంకటేశ్వరరావు, మద్దింశెట్టి శ్రీనివాసరావు, ఎస్ గుణరంజన్, కుమారి సిహెచ్ దుర్గాభవాని, శ్రీ గుర్రం చంటి, కె బ్రహ్మారెడ్డి, మేడపాటి భాస్కర్ రెడ్డి, వంటెద్దు బంగారయ్య, చిర్ల వెంకటరెడ్డి, సిద్దిరెడ్డి రామకృష్ణ, చింతలపూడి రామభద్రారావు, చిన్నం రామకృష్ణారెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. మరి సత్యసాయి బాబా వారు అందించినటువంటి సేవా మార్గం, ప్రేమ మార్గం నిత్యం ఆచరణీయం. ఈ సమాజానికి పరివర్తనకు, సేవకు, పేద వర్గాలకి ఎంతో ఉన్నతమైన ఉత్తమమైన సేవలు అందించారు భగవాన్ సత్యసాయి బాబా గారు. అనంతపురం జిల్లాలో పుట్టపర్తిలో సాక్షాలుగా దేశ ప్రజానీకానికే సేవలు అందిస్తూ ఉన్నాయి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ, విద్యాలయాలు కానీ, కనీసం కుక్కడి మంచినీళ్ళు దొరికిన ప్రాంతానికి, అనంతపురం ప్రాంతానికి దాహార్తిని తీర్చడానికి ఇచ్చిన నీళ్ళ మంచినీటి పథకాలు కానీ కోకొల్లలు. ఎందుకంటే శాసనసభ్యుడిగా వచ్చినప్పటికీ వారు సేవా కార్యక్రమాల్లో విరివిగా జరుగుతూ ఉన్నాయి. అనంతపురం, ఆ రాయలసీమ జిల్లాలో అనేక గ్రామాలకి తాగడానికి మంచినీరు లేని ప్రాంతాలకి సత్యసాయి ట్రస్ట్ ద్వారా అందిస్తూ ఉన్నారు మంచినీరని. నేను ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు, మేము అసెంబ్లీలో కానీ సెక్రటరీలో కానీ ఉన్నప్పుడు చర్చలు వస్తూ ఉంటాయి. ఇక్కడ ప్రభుత్వాలు కొన్ని వందల కోట్ల రూపాయలు ఆ రోజుల్లో, అంటే 30 ఏళ్ల క్రితం నేను చెప్పే మాట, ఆ రోజుల్లో మంచినీటి కోసం సత్యసాయి బాబా వారికి వచ్చి పెట్టేవారు. ఆ ప్రాంతంలో 100 కోట్ల రూపాయలు. అంటే ప్రభుత్వం కూడా 100 కోట్లు ఇచ్చి చేయలేనటువంటి పరిస్థితి ఆ రోజుల్లో. రాష్ట్ర స్థాయి బడ్జెట్లే తక్కువ. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం చేయలేనటువంటి పనులు సత్యసాయి సేవా సంస్థ ట్రస్టు చేసింది. అది గొప్పతనం, గర్వకారణం. అటువంటి గొప్ప దైవాంశ సంభూతుడు మన బాబా గారు. వారి యొక్క అడుగుజాడల్లో మన వారందరూ దీన్ని ఇంకా వారి నాడు మన ముందు లేకపోయినా వారి స్ఫూర్తి, వారు చూపించిన మార్గం, ఆ ప్రేమ మార్గం, ఆ సేవా మార్గం ఈనాడు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అంటే ఆ భక్తులు వారి యొక్క డివోటీస్ అందరూ అది భుజం మీద వేసుకుని ఈ కార్యక్రమాలు ముందుకు నిర్విఘ్నంగా వెళ్తా ఉన్నాయంటే మన రావులపాలెంలో ఈనాడు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలే దానికి నిదర్శనం. చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్స్, టైలరింగ్, మహిళలకి కుట్టు. నేను వచ్చాను మొన్న గతంలో వచ్చిన కార్యక్రమాల్లో వారందరికీ కూడా సర్టిఫికెట్స్ వారికి ఏమన్నీ కూడా ఇవ్వడం జరిగింది. టైలరింగ్ సెంటర్స్ ఈనాడు అది ప్రతిభా పోటీలు. అంటే విద్యార్థుల్లో ఆధ్యాత్మికంగా, విద్యాపరంగా, సేవాపరంగా ముందుకు తీసుకెళ్ళడమే కాకుండా వారిలో పోటీతత్వాన్ని, అంటే వారి యొక్క ప్రతిభని వెలికి తీసి రేపు సమాజానికి ఉపయోగపడే మంచి భావి భారత పౌరులుగా, దేశభక్తితో కూడిన పౌరులుగా తీర్చిదిద్దడం కోసం ఈ సేవా సంస్థ ఈనాడు లక్షలాది మందిని ఈ పోటీలో పాలు పంచుకునేలా చేసి, జిల్లాలో 4500 మంది పాలు పంచుకునేలా చేసి వారి విజేతలకు ఇక్కడ వారిని గౌరవించే ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించడం నా అదృష్టంగా భావిస్తూ వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. చాలా మాట్లాడుతూ ఉంటాం మనం, గట్టిగా ఏదో 1000 రూపాయలు 2000 ఎవరికొకరికి ఇచ్చేటప్పటికి చాలా దానం చేస్తాం, చాలా గొప్ప మహానుభావుడు నేను, నా అంత దాత లేడు, చాలా గొప్ప కార్యక్రమాలు చేసేసాను నేను, అంతమంది చందాలు ఇచ్చేస్తాం, లేదా 10 మందికి భోజనం పెట్టేస్తాం అని మనం అనుకుంటూ ఉంటాం. ఏదో 1 రోజు 2 రోజులు చేసిన మన కార్యక్రమాలు. కానీ ఈనాడు ఇది ఒక నిరంతరం. దీని మీద ఏం మెరిట్స్ వస్తాయి?
లేదా నాకు ఏదైనా పదవి వస్తుందా, లేదా నాకు ఏమైనా గౌరవించి సన్మానం చేస్తారా, లేదా అందరూ నాకు ఏదో గొప్పగా నాకు పేరు మారుమోగేలాగా లేదన్నా లేదా ఫోటోలు పెడతారా, ఏవి ఆశించకుండా సేవే పరమావిధిగా మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా ఈ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి.